అమరావతి రాజధాని విషయంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా అంగీకారం తెలిపాడు. అంగీకారం అసెంబ్లీలో చెప్పడమే కాకుండా అమరావతి నిర్మాణానికి 30,000 ఎకరాల భూములు కావాలని కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆయన అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ముద్దు పేరుతో ముందుకు వచ్చాడు. అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. అమరావతి రాజధాని వేగవంతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పటికే 47,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. దాదాపు 50,900 కోట్ల రూపాయల టెండర్లు పిలిచారు. అనేక వర్క్స్ అక్కడ జరుగుతూ ఉన్నాయి. 30,000 మంది వర్కర్స్ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. 1,450 హెవీ మెషినరీస్ అన్ని కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్లుగా 2029 అజెండా అమరావతి వర్సెస్ మావిగన్ అన్నాడే, ఆ అజెండా ఏమీ ఉండదు. 2028కి ఇంకా ముందుగానే ఈ అమరావతి రాజధాని నిర్మాణం కూడా పూర్తవుతుంది. కాబట్టి 2029లో వేరే అజెండాలపైన ఎలక్షన్ జరుగుతాయి తప్ప అమరావతి అజెండా పైన ఎలక్షన్ జరిగే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా డిపిటి కింద జనానికి డబ్బులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు, ఫ్రీ బస్సు ఇచ్చాడు. కానీ అలివిగాని వాగ్దానాలు చేశాడు కాబట్టి ఇవాళ ఆయన అమలు చేయలేడు ఇంతకంటే. కాబట్టి నేను కోరేది ఏమంటే, రాజకీయ పార్టీలు మీ దగ్గర ఉన్న ఆర్థిక వనరుల యొక్క లభ్యతను దృష్టిలో ఉంచుకొని మీ బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్లో ఏం చేయగలం, దానిపైన వాగ్దానాలు చేయాలి తప్ప ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా సరే మేము చెప్తామంటే అది కరెక్ట్ కాదు. దాని పర్యవసానంగానే ఇవాళ రాష్ట్రంలో దేశంలో రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టి వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి. దాని ఫలితంగా ఇవాళ ప్రజల ముందు వారందరూ కూడా బెంబేలెత్తాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఆయన దిగిపోయాడు. మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది మానేయండి. మీరేం చేస్తారో చెప్పండి. మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏ రకంగా అమలు చేస్తారో దాని గురించి చెప్పండి. ఇవాళ కర్నూలు జిల్లాలో చూస్తూ ఉన్నాం. వేదవతి ప్రాజెక్టు గురించి చంద్రబాబు గారు మాట్లాడారు, గుండేవుల గురించి మాట్లాడాము, ఆర్డీఎస్ రైట్ కెనాల్ గురించి మాట్లాడాము, అందరినీవాకి ఇవాళ కుప్పం వరకు నీళ్లు ఇవ్వాలంటా ఉన్నావు. చాలా సంతోషం. కానీ ఇవాళ కర్నూలు జిల్లాలో ఏం చేశారో ఈ ప్రాజెక్టులు అతిగతి లేకుండా పోతా ఉన్నాయి. కాబట్టి ఏమంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాం, ఇంకో పార్టీ గురించి మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీ అజెండాను అమలు చేయమని చెప్పి మాత్రం మేము కోరుతా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ప్రజలకు వాగ్దానాలు చేశారు, ఈ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామని. దాన్ని వాగ్దానాన్ని నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కృషి చేయాలని మాత్రమే నేను కోరుతాను. ఇది కమ్యూనిజం అనేది వ్యక్తుల వల్ల చనిపోయేది కాదు, వ్యక్తుల వల్ల సక్సెస్ అయ్యేది కాదు. అదొక సిద్ధాంతం. అది ఒక మనిషి మరో మనిషి దోపిడీ చేయకుండా ఉండాలి, అందరూ కూడా సుఖంగా బతకాలి, వారందరూ కూడా కష్టపడాలి, అందరూ కూడా సంపద సృష్టించాలి, అందరూ కూడా కలిసిమెలిసి బతకాలి అనేదే కమ్యూనిజం. కాబట్టి ఒక వ్యక్తుల వల్ల పోయేది ఇంకో వ్యక్తి వల్ల వచ్చేది ఏమీ ఉండదు. అవునన్నా కాదన్నా ఎన్నికల్లో గెలిచినా ఓడినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. కష్టజీవులు ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మొత్తం ప్రపంచమంతా ఎర్ర జెండా ఉండి తీరుతుంది.